ఓం నమో భగవతే శ్రీ మాతారవిందాయ. సేఫ్ శ్రీ అరవిందో ఫర్ ఎవ్రీవన్ అనే మన యూట్యూబ్ ఛానల్లో ఇంట్రడక్షన్ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు 6 వీడియోలుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మా కృతజ్ఞతలు. ఈ వీడియో ద్వారా శ్రీ అరవింద ఆశ్రమము, దాని విభాగాలు మరియు ఆరోవిల్ ఉషగ నగరం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ అరవిందుల జీవితయానాన్ని కనుక మనం పరిశీలిస్తే 1910వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన వారు తమ అంతరంగ ఆదేశాన్ని అనుసరించి తమ రాజకీయ జీవితాన్ని వదిలి బెంగాల్ నుండి నౌకాయానం ద్వారా పుదుచ్చేరికి చేరుకున్నారు. అక్కడ నుండి వారు తమ జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక రంగానికి అంకితం చేశారు. శ్రీ అరవిందుల సాధనకు చేదోడు వాదోడుగా నిలిచిన శ్రీమాత 1920వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన శ్రీ అరవిందుల వద్దకు శాశ్వతంగా చేరుకున్నారు. శ్రీమాత శ్రీ అరవిందుల ఆశయాలే ఆదర్శంగా 1926వ సంవత్సరంలో ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీ అరవిందాశ్రమం పుదుచ్చేరిలో రూపుదిద్దుకుంది. శ్రీ అరవింద ఆశ్రమము కేవలం ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే సన్యాసుల కొరకు లేదా జీవితం నుంచి పలాయనం సాగించే వ్యక్తుల కొరకు ఏర్పరచబడినది కాదు. శ్రీమాత శ్రీ అరవిందుల యొక్క పూర్ణయోగ సాధన కొరకై ఏర్పరచబడిన ప్రయోగశాల. ఇది ఒక హ్యూమన్ ల్యాబొరేటరీ అని శ్రీమాతే అన్నారు. శ్రీ అరవింద ఆశ్రమం గురించి శ్రీ అరవిందుని మాటలలో, శ్రీ అరవిందాశ్రమం మామూలు సంస్థల స్థాపనలో ఉండే ఆశయం వలె కాక మరో విధమైన ఉద్దేశంతో ప్రారంభమైంది. అది ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోవడానికి కాకుండా దీన్ని కేంద్రంగా, అభ్యాస క్షేత్రంగా, వేరొక పద్ధతిలో, వేరొక రకమైన సృష్టి జరిగే పరిణామ క్రమంలో సహకరించేందుకై ఏర్పడింది. ఆ విధమైన జీవితం ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యంతో పనిచేస్తూ మహోత్కృష్ట ఆత్మజీవనానికి ఒక ఆకృతినిస్తుంది. సాధారణంగా మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక కష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఆధ్యాత్మిక పురోగతిని సాధించటానికి ఈ ఆశ్రమంలో చక్కటి అవకాశం ఉంది. ఈ ఆశ్రమంలో నివసిస్తున్న వారిని సాధకులు అంటారు. వీరు చేస్తున్నది శ్రీమాతారవిందులతో తెలుపబడిన పూర్ణయోగ సాధన. ఈ సాధన చేసే సాధకులు కేవలం పాండిచేరిలో నివసించేవారు మాత్రమే కాక భారతదేశంలోని వేరువేరు ప్రాంతాల నుండి ప్రపంచం నలుమూలలా ఉంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ ఆశ్రమంలో నివసించే సాధకులకు కావాల్సినటువంటి నివాస సౌకర్యములు, ఇతర ఏర్పాట్లు అన్నీ ఆశ్రమం వారితో నిర్వహించబడుతున్నవి. ఇక్కడ సాధన ఒక స్పిరిచువల్ అడ్వెంచర్. ఆశ్రమ సాధకులలో స్త్రీ పురుష భేదము కానీ, కుల మత జాతి విచక్షణ కానీ, వయసుతో కానీ సంబంధం లేకుండా శ్రీమాతారవిందుల పూర్ణయోగ సాధనలో భాగస్వాములై ఉన్నారు. భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో కూడిన ఆశ్రమం కాబట్టి దీనిని ఒక హ్యూమన్ ల్యాబొరేటరీ అని శ్రీమాత అభివర్ణించారు. శ్రీమాతారవిందుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న శ్రీ అరవింద ఆశ్రమం అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. ముఖ్యంగా ఆశ్రమ సాధకులకు, వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు నిత్యం సందర్శించే సందర్శకుల కొరకు ఆశ్రమ భోజనశాల, డైనింగ్ హాలు 1934వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. నాటి నుండి నేటి వరకు అంటే సుమారు 90 సంవత్సరముల నుండి సుమారుగా 2000 మందికి ప్రతిరోజు 3 పూటల ఇక్కడ ఆహార వసతులు ఏర్పాటు చేస్తున్నారు. బయట నుంచి విచ్చేసిన సందర్శకులకు ఎక్కువ భారం లేకుండా నామినల్ ఛార్జెస్తో 3 పూటల శుచికరమైన పోషకులతో కూడిన ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఈ డైనింగ్ హాల్లో ఇవ్వబడుతున్న ఆహారాన్ని సందర్శకులు, సాధకులు శ్రీమాత ప్రసాదంగా భావిస్తారు. ఈ డైనింగ్ హాల్లో శ్రీమాత చైతన్యము నిరంతరము వీక్షిస్తూ ఉంటుందని సాక్షాత్తు శ్రీ అరవిందులే అన్నారు. అందుకే ఇక్కడ ఈ భోజనశాలలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ భోజనశాలకు అవసరమైన ఆహార పదార్థాలను ఆశ్రమ సాధకులు ఆశ్రమ ఫామ్స్లో తామే స్వయంగా పండిస్తున్నారు. శ్రీమాతారవిందుల రచనలు, వారి బోధనలను ప్రచురించుట కొరకు శ్రీ అరవిందో ఆశ్రమ్ ప్రెస్ ఇక్కడ ప్రచురింపబడిన పుస్తకములు మరియు శ్రీమాత శ్రీ అరవిందుల క్యాలెండర్లను పంపిణీ మరియు విక్రయం చేయు నిమిత్తము శబ్ద శ్రీ అరవిందో బుక్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ స్థాపించబడింది. ఆశ్రమ సాధకుల శారీరక శిక్షణ నిమిత్తము ఆశ్రమమునందు ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దానికోసం ప్రత్యేక వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల కొరకు శ్రీ అరవిందో అంతర్జాతీయ విద్యా కేంద్రమును స్థాపించారు. అలాగే హ్యాండ్మేడ్ పేపర్ ఇండస్ట్రీ మరియు కాటేజ్ ఇండస్ట్రీలను కూడా స్థాపించడం జరిగింది.
శ్రీమాత శ్రీ అరవిందుల ప్రబోధాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరిచే నిమిత్తం 1960వ సంవత్సరంలో శ్రీ అరవిందో సొసైటీ శ్రీమాత ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ అరవిందో సొసైటీ ద్వారా యువత కొరకు, విద్యార్థుల కొరకు, ఉపాధ్యాయుల కొరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అలాగే ఇంటిగ్రల్ హెల్త్కి సంబంధించి వివిధ శిబిరాలను రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతున్నది. సందర్శకులకు ఆశ్రమంకు సంబంధించిన సమాచారాన్ని అందించే నిమిత్తం బ్యూరో సెంట్రల్ సమాచార కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఇవే కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన సుమారు 80 విభాగాలు ఆశ్రమంలో నెలకొల్పబడినవి. అందులో ముఖ్యంగా ఆశ్రమ లైబ్రరీ, ఆటో కేర్ సర్వీసెస్, ఆర్ట్ గ్యాలరీ, అరోషిక, ఎంబ్రాయిడరీ విభాగము, హర్పగాన్ వుడ్ వర్కింగ్ యూనిట్, వీవింగ్ డిపార్ట్మెంటు మున్నగు విభాగాలు నెలకొల్పబడినవి. ఈ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ శ్రీమాత తానే స్వయంగా పర్యవేక్షించేవారు. నేటికి శ్రీమాత చేతనలో ఈ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఆశ్రమ సాధకులచే నిర్విరామంగా కొనసాగించబడుచున్నవి. శ్రీమాత అరవిందులు నివసించిన గృహ సముదాయమే శ్రీ అరవింద ఆశ్రమంగా పిలువబడుతున్నది. దీనినే నేడు ఆశ్రమం మెయిన్ బిల్డింగ్గా అంటున్నారు. ఈ ఆశ్రమ ఆవరణలో సర్వీసు చెట్టు కింద శ్రీమాత అరవిందుల దివ్య దేహాలు ఉంచబడిన పాలరాతి సమాధి కలదు. దీనిని సందర్శించిన సందర్శకులకు, సాధకులకు వ్యక్తిగతంగా ఎన్నో అనుభూతులు, అనుభవాలు కలుగుతున్నవి. ప్రపంచం నలుమూలలా ఉండే పౌరులు జాతి, జాతీయత, రాజకీయాలకు అతీతంగా శాంతి, సామరస్యత, సౌభ్రాతృత్వంతో వసుదైక కుటుంబకం అనే నానుడికి ప్రతీకగా ఒక నగరాన్ని స్థాపించాలని శ్రీమాత కలలుగన్నారు. ఆ కలలకు సాకార రూపమే అరోవిల్ అంతర్జాతీయ నగరం. దీనినే ఉషః నగరం అని, అరుణోదయ నగరం అని అంటున్నారు. ఈ నగర శంకుస్థాపన సమయంలో ప్రపంచంలోని సుమారు 124 దేశాల నుండి ప్రతినిధులు ఆ దేశపు మట్టితోనూ, ఆ దేశపు పతాకముతోనూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా పుదుచ్చేరిలో శ్రీ అరవిందాశ్రమంలో శ్రీమాత తానే స్వయంగా శ్రీ అరవిందుల వారి సమాధి నుండి తీసిచ్చిన మట్టితోనూ, శ్రీమాత జెండాతోనూ ఒక బాలుడు, ఒక బాలిక ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ అంతర్జాతీయ నగరము లేదా ఈ ఉషః నగరం అరోవిల్ ప్రారంభం 1968వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జరిగింది. ఈ నగరం పుదుచ్చేరికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాబోయే కాలంలో శ్రీ అరవిందుల ఆశ్రమం, దాని విభాగాలు మరియు ఆరోవిల్ అంతర్జాతీయ నగరం గురించి వివరంగా వీడియో సిరీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పాండిచ్చేరి సందర్శించడానికి వెళ్ళిన వారు శ్రీ అరవింద ఆశ్రమం, దాని విభాగాలు, ముఖ్యంగా ఆరోవిల్ని తప్పకుండా దర్శించే ప్రయత్నం చేయగలరు. ధన్యవాదములు. ఓం నమో భగవతే శ్రీమాత అరవిందాయ.